ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, ఉల్కలు, తోక చుక్కలు ఇలాంటి నవగ్రహాలను కూడా తారుమారు చేయడం కొరకాయి ఇప్పుడు వాడు పూచి తీసుకున్నారు. ఇప్పుడు అందుకని పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోయేటువంటి పరిస్థితులకు వచ్చేసాయి. బాగా అర్థం చేసుకుంటున్నారు మీరు తెలుస్తున్నాను. అయితే కొన్ని దురాత్మల సమూహము, ఏనంటమ్మా, కొన్ని దురాత్మల సమూహము భూమి మీద ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి దురాత్మల సమూహం ఏం చేస్తుందంటే మానవుల్ని మోసం చేస్తుంది. ఏనండి, ఇప్పుడు మీరు ప్రార్థనకు వస్తున్నారు అనుకోండి, రానిస్తుంది, విన్నేస్తుంది, కానీ దాని ప్రకారం నడుచుకోనివ్వదు. అది మన కంటికి కనపడదు, మన స్వరూపం కనపడదు, కానీ మన స్వభావంలో పనిచేస్తుంది. అలాగని ఇదివరకు రోజుల్లో ఆకాశం నుండి ఒక విమానం వస్తుందంటే శత్రువులు ఆ విమానాన్ని పడగొట్టాలి. విమానం పడగొట్టాలంటే ఆ విమానంకి బాంబు వేయాలి. ఇప్పుడు ఆ బాంబు కొన్ని లక్షల రూపాయలు ఖరీదు కలిగిన బాంబు, అది ఫెయిల్ అవ్వకూడదు. అందుకని ఆ విమానంకి బాంబు ఎక్కడి నుంచి వేసినప్పుడు విమానం కొంచెం ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, బాంబు విమానానికి తగులుతుందా? తగలదు. కనుక లక్షల రూపాయలు వేస్ట్ అయిపోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు ముందు పసిగడతారు. విమానము ఎంత దూరం నుంచి వస్తుంది, విమానము ఎంత ఎత్తులో నుంచి వస్తుంది, విమానం ఎంత స్పీడ్లో వస్తుంది, దాన్ని పసిగట్టి బాంబు వదులుతాడు. అయితే అయినా కూడా కొన్ని బాంబులు మిస్ అయిపోతాయి. అయితే ఇప్పుడు కొత్త రకమైన బాంబులు తయారు చేశారు. అవేంటో తెలుసా? కొత్త రకమైన ఏంటో తెలుసా? విమానం ఇప్పుడు బాంబు వేసినప్పుడు విమానం కొంచెం ముందుకు వెళ్ళిపోయినా పర్లేదు, విమానముని వెంటాడి పేల్చేసే బాంబులు ఇప్పుడు కొత్త రకమైన బాంబులు, కొత్త రకమైన బాంబులు తయారు చేశారు. అది ఎట్లాగంటే విమానముల నుండి పొగ వస్తుంది, ఏ వాహనానికైనా పొగ వస్తుంది కదా, ఆ పొగను పసిగట్టి ఆ పొగను బట్టి పరుగెత్తి ఆ విమానమును పేల్చేసేటువంటి బాంబులు ఇప్పుడు తయారు చేశారు. అలాగే ఇదివరకు ఉన్నటువంటి దురాత్మ శక్తులు వేరు, ఇప్పుడు చేతబడి శక్తులుగా తయారయ్యాయి. అది ఏ రూపంగా తెలుసా? కొత్త రకమైన శక్తులు ఇప్పుడు ప్రయోగాలు. భార్యాభర్తలు ఐక్యతగా జీవిస్తుంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా పిల్లలై పెద్దోళ్ళు అయిన కూడా సమస్యలతో వేధించి వాళ్ళిద్దరు విడిపోయేటట్టు చేసేటువంటి శక్తులు ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు తల్లులకి పిల్లలకి ఐక్యత లేకుండా, అన్నదమ్ములకి ఐక్యత లేకుండా, ఎవరింటి వారు వారికి విరోధులు అయ్యేటట్లుగా, ఒకరి మనసు ఒకరికి పొసక్కుండా ఇలాగా కొత్త రకమైనటువంటి ప్రయోగాలు అనేక కుటుంబాలు దాడి చేస్తూ ఉన్నాయి. వాటిని తిప్పుకొట్టాలంటే ప్రార్థనా శక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరికి అన్ని బలహీనతలు తెప్పిస్తారు. అన్ని వంట పుట్టిన బలహీనతలు కాదు, కొన్ని సాతాను ద్వారా కలిగే బలహీనతలు ఉంటాయి. ఎలాగా అని ఆలోచన చేస్తే ఒక మనిషికి బైబిల్లో 18 సంవత్సరాలు నడుమొంగిపోయి నడిచింది, 4 కాళ్ళ జంతువులాగా నడుమొంగిపోయి. డాక్టర్లు ఏమన్నారు తెలుసా? ఎముకలు జబ్బు వచ్చింది, అందుకే నడుమొంగిపోయింది అనుకున్నారు. 18 సంవత్సరాలు వారు నడుమొంగిపోయింది. 18 సంవత్సరాలు. ఏనండి అంటే చూడకండి, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు నడుమొంగిపోయి నడిచింది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమె దగ్గరకు వచ్చి రమ్మని పిలిచి ఆమె నడుము మీద ఎప్పుడైతే చేయబెట్టాడో ఆమె నుంచి ఒక భయంకర దురాత్మ సాతాను శక్తి బయటికి వెళ్ళిపోయింది. ఆ శక్తి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో 18 సంవత్సరాలు నడువంగి నడిచిన మనిషి లేచి నిలబడి నడవటం ప్రారంభించింది. కాబట్టి ఆమె నడువంగిటం కారణం వంట పుట్టిన బలహీనత కాదు, అది సాతాను కలిగించినటువంటి. ఈ రోజున సాతాను కొన్ని బలహీనతలు కలుగు చేస్తున్నారు. అంతేకాదండి, ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రభువా, ఈ వ్యక్తికి ప్రార్థన చేయమని శిష్యులను అడిగాం, కానీ అది వారి వల్ల కాలేదు. దయ్యం పోలేదు, నురుగక్కుతాడు, తరచుగా నేలలో నిప్పుల్లో పడతాడు. కాబట్టి ఇక ఇతనికి బాగు చేయమని శిష్యులు అడిగాం, కానీ వాళ్ళ వల్ల కాలేదు. కాబట్టి నువ్వు ఇతను బాగు చేయమని చెప్పినప్పుడు ఆయన ఎలాగుంటాడంటే మాట్లాడలేడు, వినపడదు, చెవుడు మోగ. చెప్పండి, చెవుడు మోగ. అయితే డాక్టర్లు ఏమంటారు చెప్పండి? ఈ చెవుడుతనం ఎందుకు వచ్చిందంటే
కర్ణబేరి పగిలిపోయి రంధ్రాలు పడి ఉన్నాయేమో, అందుకే చెవుడు. మోగతనం ఎందుకు వచ్చింది? గొంతులో కండరాలు పెరిగినాయేమో, అందుకే మాట లేదు అనొచ్చు. కానీ యేసు ప్రభు ఏం చెప్పారు తెలుసా? మోగమైన చెవుడు దయ్యమో ఈ మనిషి నుంచి వదిలిపో అనగానే ఆ మోగ చెవుడు దయ్యం వెళ్ళిపోయింది, మాట్లాడటం వినడం ప్రారంభించింది. హల్లెలూయా. అప్పుడు అది ఈ విధంగా కొన్ని బలహీనతలు తెప్పిస్తాడమ్మా. ఇది సాతాను ద్వారా కలిగాయి. మనం ఏం చేస్తామంటే ఈ జాడు తెలియక ఏం చేస్తామో తెలుసా? ఈ హాస్పిటల్ కాకపోతే ఆ హాస్పిటల్, ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టరు, డబ్బంతా ఖర్చు పెడతాం. కానీ అది అపవాది ద్వారా కలిగిందైతే మనం ఎన్ని హాస్పిటల్ తిప్పినా, ఎన్ని స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళినా అది సాతాను కలిగించిన జబ్బులు కూడా ఉంటున్నాయి. కడుపులో నొప్పి పెట్టవచ్చు, గుండెపోటు పెట్టవచ్చు, గ్యాస్ ట్రబుల్ రానివ్వచ్చు. ఇక ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఒక అతను, బాగా అర్థం చేసుకోండి, భయంకరంగా తాగుతున్నాడు. ఏమిటయ్యా పాస్టర్ గారు, అసలు నాకు తాగాలని అస్సలు లేదండి, కానీ ఆ టైం వచ్చేసరికి దాని మీద గుంజుతుంది. ఎట్లా మార్చుకోయా, నీకే మేలు, నీకే మేలు. ఎందుకంటే ఈ తాగుడు మూలంగా ఊపిరితిత్తులు ఉబ్బి, గుండె కుళ్ళి, పేగులు కొల్లిపోయి, ఊపిరితిత్తులు చెడిపోయి, కిడ్నీలు పాడైపోయి, అర్ధాంతరంగా విడిచిపెడితే నీ భార్య విధవరాలు అవుతుంది, నీ పిల్లలు తండ్రి లేని అనాథులైపోతారయ్యా. నీ పిల్లలంటే నీకు చాలా ప్రేమ కనుక నీ పిల్లల ముఖాన్ని చూసి ఎందుకు నువ్వు అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తావయ్యా? అవునండి, నాకు అట్లాగే ఉంది పాస్టర్ గారు, కానీ నాకు దాని మీద గుంజుతా ఉంది, నాకు అర్థం కావట్లేదు. నా పిల్లల మీద ఒట్టేసుకున్న కొన్నిసార్లు తాగుడు మాందామని, కొన్ని రోజులు మానేసరికి మరలా తాగాల్సి వస్తుంది. నా తల్లి మీద ఒట్టేసుకున్నా, నా భార్య మీద ఒట్టేసుకున్నా, కానీ నేను నిలవలేకపోతున్నాను. ఎట్లా మరి, ఏంటి పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఇక పాస్టర్ గారు ఎదురు కూడా రావట్లేదు. ఇక ఈ బజార్లో వస్తే ఇంకో బజార్లో వెళ్ళిపోతున్నాను. ఇక ఎప్పుడైనా మంచి మాటలు చెబుతామంటే మంచి మాటలు లేవు. ఎప్పుడు ఆరులోనే ఉంటున్నాడు, సారాతోనే ముఖం అడుగుతున్నాడు, రాత్రి లేదు పగలు లేదు, రోడ్డు మార్క్ అయిపోయాడు. ఏం జరిగిందో తెలుసా? ఇక ఒక్కోసారి ఇంటికి కూడా రావట్లేదు. ఇంటికి రాకుండా ఉంటేనే బాగా అనుకుంటున్నారు పిల్లలు. ఎందుకంటే ఇంటికి వస్తే మా మమ్మీని ఉరికెత్తాడు, మేము కూడా ఇంట్లో ఉండేది కాదు, ఆయన ఎక్కడో ఉంటేనే మంచిది అనుకుంటారు. కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఎక్కడో పడిపోతాడు, వీళ్ళు వెతుక్కొని వస్తారు. ఎక్కడో పడుకొని ఉంటే తాగి బజార్లో పడుకొని వాళ్ళు ఎప్పుడు చూడలేదు మీరు? అట్లా పడుకొని ఉంటాడు. లేపుకొని వస్తే కొంచెం రెమ్మ తిరిగిన తర్వాత భార్యను 3 సార్లు తలకాయ పగలు కొట్టాడు, పిల్లలను చెత్త కొట్టాడు. ఇక మొత్తం వాంతి చేసుకుంటూ వీళ్ళు ఎత్తిపోయారు. ఇట్లాంటి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటున్నాయి. అయితే కొంతకాలం అయిన తర్వాత ఇక వాళ్ళు వెతుక్కొని రావడమే మానేశారు. వినండి అమ్మా, వినండి, మీరు అర్థం కాదు కదా, మధ్యలో వెతకటం లేదు. ఇక హాయిగా పడుకున్నారు భార్య పిల్లలు. ఆయన తల్లి ఉన్నది, కోడలు పిలిచిన, అమ్మాయి ఏంటి అత్తయ్య, వాడు వచ్చాడే మావాడు, రాలేదు అత్తయ్య, మరి ఎక్కడ పండుకున్నాడో కొంచెం ఎత్తుకొని రాపోయినవా? ఇక నాకు ఓపిక లేదు అత్తయ్య, పగలంతా పనికిపోయిన పిల్లలను పోషించుకోవటం, ఆయన ద్వారా నాకు ఏమీ లాభం లేదు, నాకు ఓపిక నశించిపోయింది అని అంటే, అప్పుడు తల్లి ఏం చేసిందో తెలుసా? ఒక చిన్న లాంతర పట్టుకొని వెలిగించుకొని అర్ధరాత్రి టిఫిన్లో నీళ్లు పోసుకొని ఒక ఉగ్గిని తీసుకొని బజారు తిరిగింది. ఇక ఎక్కడో పడుకొని ఉండని. పగలైతే వాళ్ళని అడుగుతుంది మావాడు కనపడ్డాన్ని. అందరూ పడుకొని ఉన్న సమయంలో ఆ తల్లి బజారు తిరిగి ఎక్కడో పడుకుంటే, అయితే అక్కడికి పోయి, కొడుకా ఇట్లా అయిపోయినని తాగుడు అని చెప్పి రాత్రంతా ఆ కొడుకు యొక్క తలాపు దగ్గర కూర్చొని గొంతెండిపోద్దో ఏమని ఉగ్గినతో నీళ్లు పోసుకుంటూ గొంతు చదువుకుంటూ తెల్లవారులుంది.
తెల్లారిన తర్వాత పైకి ముఖం ఎత్తి చూసి, ఎవరునో అమ్మా నువ్వెప్పుడు వచ్చినా? వచ్చిలే కొడుక, తెల్లవాళ్ళు నీ కోసం ఉన్నరా, ఇంటికి రారా, వస్తలేపా అని చెప్పాడు. మరలా ఫుల్గా తాగే వచ్చాడు పొద్దున్నే. ఇక ఆ తర్వాత తల్లి అంటే చాలా ప్రేమ, ఆయనకి చాలా ప్రేమ తల్లి అంటే. అమ్మా నువ్వు నాకు జన్మనిచ్చిన దానివి, నీకోసం నేను ఎంత ఖర్చు అని పెడతా, 50,000 చీర కావాలంటే కొని పెడతా, నీకు ఏసీ రూమ్ కట్టేస్తా, నీకు ఆ గదిలో మంచిగా గోడ టీవీ కొంటా, నీకు కావాల్సినటువంటి మంచి భోజన సౌకర్యాలు, నీకు ఏది కావాలంటే చేస్తామా. నా తల్లికి మించింది నాకు ఇంకెవరు కావాలి? అమ్మ అంగట్లో దొరికింది అమ్మ ఒక్కటే. డబ్బులు పట్టుకొని పోతే ఏదైనా దొరుకుద్ది, కానీ అమ్మ దొరకదు. అమ్మ అంటే అంత ప్రేమ. నీకు ఏం కావాలో కోరుకో అమ్మా, ఏం కావాలో కోరుకో. అరే పెద్దోడా, నాకు ఏం వద్దురా, ఒక్క ఆదివారం చర్చికి రాయ్యా, ఒక్క ఆదివారం చర్చికి రా. నువ్వు 50,000 రూపాయల చీర నాకు కొనిపెట్టినట్టే, ఏసీ రూమ్ నాకు కట్టించినట్టే, నాకు ఈ సౌకర్యాలన్నీ వద్దురా అబ్బాయి, నువ్వు ఒక్క వారం ప్రార్థనకి రాయ్యా. వస్తా, వచ్చే వారం వస్తామా? ఎంత సంతోషంగా చెప్పిందో. మావాడు వస్తాడు వచ్చే ఆదివారం ప్రార్థనకి, రాలే. మరలా వచ్చే వారం అడిగింది, రాలే. అట్లా 6 నెలలు గడిపాడు. వచ్చే వారం వస్తా, వచ్చే వారం వస్తా, వచ్చే వారం వస్తాను, రాలేదు. అప్పుడు తల్లి విసుగు పుట్టి, అరే పెద్దోడా, ఇక నీకు తల్లి లేదురా, చచ్చిపోయింది అనుకో. ఇక తల్లితో ఇంత అబద్ధం ఆడుతున్నావు. కన్న తల్లి, నిన్ను 9 మాసాలు మోసాను, అష్ట కష్టాలు పడి కని పెంచి పెద్ద చేశాను, నీ మూలంగా నాకు సుఖం ఏంట్రా? నిన్ను ఆస్తిపాస్తులు కోరలేదు, ఐశ్వర్యం కోరలేదు కదా, ఒక్క వారం చర్చికి రాయ్యా. ఇదొక్కటే కదా నేను కోరింది. నేను ఎంత క్యాన్సర్ నుంచి నేను బాగుపడ్డాను నీకు తెలుసు కదా నాయన. అవునమ్మా, నువ్వు నాకు తల్లిగా ఉన్నావంటే, ఆ చర్చికి పోబట్టే, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయబట్టే, మరి నువ్వు కూడా నా కోరిక ఇదొక్కటే, ఆ చర్చికి రా. ఇక నువ్వు నా తల్లితో నువ్వు అబద్ధమాడి 6 నెలలు గడిపావు కనుక ఇక నీకు తల్లి లేనట్టేరా. అమ్మా అంత మాట అనొద్దమ్మా, ఈ వారం ఖచ్చితంగా వస్తా, ఈ వారం ఖచ్చితంగా వస్తాను అన్నమాట ప్రకారంగా వచ్చాడు. ఆ రోజున వాక్యం విన్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు, గడగడగడగడమని వణికాడు. ఆయన నుంచి ఒక దురాత్మ శక్తి 14 శక్తులు బయటపడ్డాయి. మేమెవరమో తెలుసా? మేము చేతబడి శక్తులు. వాళ్ళని వీరస్వామి అనే అతను తాగుడి మీద వాగుడి మీద పెట్టి చేసి ఈయనలోకి మమ్మల్ని పంపించాడు. అందుకే తాగుడి మీద మేము ఇతను విడిచిపెట్టలేకపోయామని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేయడం జరిగిందో, ఆ తాగుడు వాగుడు అన్న 14 శక్తులు ఆయనలో ఎప్పుడైతే బయటపడిపోయినాయో, ఇప్పుడు దాని జోలికి పోడు, తాగేవాళ్ళ దగ్గర ఉండడు, ఆ రోపోసన ఉంటుంది కదా, చీ అనుకుంటాడు, ఆమె దూరం ఉంటాడు. ఇప్పుడు సంఘానికి సంఘ పెద్దగా జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ తాగుడు మహమ్మారి, ఇది చేతబడి శక్తుల ప్రయోగం అని గుర్తించాడు. ఈ విధంగా ఈనాడు ఎంతోమంది గృహశక్తులు, గ్రహశక్తులు, ఆదిపరాశక్తులు, కాళికా శక్తులు, భేతాల శక్తులు, మంత్రశక్తులు, చేతబడి శక్తులు, చిల్లంగి శక్తుల నుంచి ఎంతమంది విడుదల పొంది యేసు ప్రభువు నామములో చేపడిన ప్రార్థన ద్వారా అపవాది అనేక కుటుంబాల మీద దాడి చేసి అంతము చేయాలనుకున్న పరిస్థితుల్లో ఈ అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అపవాది యొక్క కార్యమును లయము చేయడం కొరకే. చదవండి మళ్ళీ ఒకసారి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయ ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది కార్యములను లయపరచుటకే దేవుని కుమారుడు